అయితే ఇండియాది లాస్ట్ గ్రూప్ గేమ్ కూడా అయిపోయింది. నెదర్లాండ్స్ కన్విన్సింగ్ గా ఓడించేశారు. 17 రన్స్ తేడాతో గెలిచారు. శుభం దుబే బాబాయ్ ఏమో 6 సిక్స్లు కొట్టాడు. ఇవన్నీ జరిగాయి, బాగానే ఉంది. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఇది సరే, ఇది కాకుండా ఓ రంజీ ట్రోఫీ ఫైనల్ గురించి మాడాలి, విచ్ ఇస్ అబౌట్ టు హ్యాపెన్. విల్ టాక్ అబౌట్ దట్. వెల్కమ్ టు హనుమ విహారీస్ పవర్ ప్లే. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రైట్, సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ బ్రో, ఏదో వెరైటీ ట్రై చేస్తున్నాం. బై ది వే, మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి. ఇక్కడ భయ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొట్టేస్తున్నాడు వీడియోలు, సో గో చెక్ దట్ అవుట్. అండ్ అఫ్ కోర్స్ ఇది మళ్ళీ మేము చేయాలి కంటిన్యూస్గా అంటే మీరు కింద కమెంట్లో మావా బ్రోస్ అని పెడితే మేము కొట్టేస్తాం. సరే, మ్యాచ్ గురించి కాస్త మాట్లాడుకుందాం. కష్టపడ్డారా లేకపోతే మామూలుగా ఆడారు? అంటే నాకేమనిపించింది అంటే మరీ ఎక్కువ బౌలర్లు వాడేశాడు కాబట్టి ఆ 17 రన్స్ దగ్గరకు వచ్చాడు అనిపించింది. బట్ వాట్ ఆర్ ఇనిషియల్ థాట్స్ అబౌట్ ది గేమ్? ఐ థింక్ ఒక వార్మప్ మ్యాచ్ లాగా ఆడారు మీరు. బ్యాటింగ్ అయితే మీరు ఎక్స్పెరిమెంట్ చేశారు అక్కడ. శివం దుబే కొంచెం పైకి రావడం, హార్దిక్ పాండ్యా రావాలి నార్మల్గా నంబర్ 5. వాషింగ్టన్ సుందర్ కూడా ప్యాడప్ అయ్యాడు. మీరు గమనించుంటే బహుశా ఒకరు త్వరగా వికెట్స్ పడి ఉంటే, ఓవర్స్ ఇంకా ఎక్కువ ఉంటే వాషింగ్టన్ సుందర్ కూడా పంపించేవారు. పాజిటివ్స్ మాట్లాడదాం ఫస్ట్. శివం దుబే వరల్డ్ కప్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీ చాలా బాగా ఆడాడు. హైయెస్ట్ స్కోర్ ఇన్ హిస్ T20I కెరియర్. 6 సిక్స్లు కొట్టాడు. ఫస్ట్ 11 balls బ్రో, 5 or 6 runs, 54 స్ట్రైక్ రేట్. తర్వాత ఆకర్మన్ వచ్చాడు, తగులుకున్నాడయ్యా. లాటరీ తగిలింది. ఎట్లయితే పార్ట్ టైం స్పిన్నర్ రాగానే తెలుసు కదా, స్పిన్నర్ లో దూబే అంటాం, దూబే బాబే అంటాం. 6లు కొట్టాడు, అట్లానే హాఫ్ డజన్ 6లు కొట్టాడు ఇన్నింగ్స్ లో. ఎవరు అందరూ స్ట్రగుల్ అయ్యాడు, శివం దుబే తప్ప. డిఫరెంట్ ప్లానెట్ లో బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ 11 balls 54 స్ట్రైక్ రేట్. దాని తర్వాత మొత్తానికి ఇన్నింగ్స్ అయిపోయేసరికి 31 balls 66. మీకు అర్థమైపోయింది ఏం చేశాడు. గ్రేట్ నాక్ బై హిమ్. ఐ థింక్ వన్ థింగ్ దట్స్ చేంజ్డ్ ఇన్ దుబే ఇస్ కన్సిస్టెంట్ గా ఒక మెచ్యూరిటీ ఇంప్రూవ్ అవుతుంది కనిపిస్తుంది బ్యాటింగ్ లో. ఇంతకుముందు ప్రతి బాల్ కొడతానేవాడు, ఇప్పుడు చూస్ చేస్తున్నాడు, ఓకే ఈ బాల్ కొట్టలేను, సింగిల్ తీసుకుంటా. నాకు ఫన్నీ థింగ్ ఏమనిపించిందంటే, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మీరు ప్రెజెంటేషన్ వినుంటే, అంటే తక్కువ మంది అక్కడ దాకా వెళ్తారు, మ్యాచ్ చూస్తారు, బట్ కట్టేస్తారు కదా. కానీ అక్కడ దాకా వెళ్ళుంటే మీరు గమనించుంటే టీం నన్ను కొట్టమంటారు ఫస్ట్ బాల్ నుంచి, కానీ నాకు తెలుసు సిచ్యువేషన్ ఏం చేయాలి. అక్కడ మెచ్యూరిటీ ఇందాక మాట్లాడుతున్నా అది చూపించాడు. మా సంజు శాంసన్ 5 innings లో రన్స్ కొట్టకపోతే డ్రాప్ చేస్తారు. ఇక్కడ 8 కాదు 7 innings లో 5 డక్అవుట్స్. ఏంది డ్రాప్ చేద్దాం వద్దా అని అందరూ అడుగుతున్నారు. చెయ్యరు బై డ్రాప్, క్యా బోల్తే? చేయరు, అసలు చెయ్యరు, చెయ్యం మేము. నో లెట్స్ కొంచెం సీరియస్ గా మాట్లాడదాం. ఎందుకు చేయరు? What's your take on this? I have my take, but what's your take on this? See, అభిషేక్ శర్మ ఈ లాస్ట్ 2 years నుంచి నంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఊరికే నంబర్ 1 అవ్వడు, కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేసి హైయెస్ట్ రన్ స్కోరర్ ఫర్ ఇండియా లాస్ట్ 2 years నుంచి చూసుకుంటే 6 హైయెస్ట్. అందరికీ స్టాట్స్ తెలుసు. కానీ వాట్ హీ బ్రింగ్స్ టు ద టేబుల్ ఏంటి అంటే, తను కన్సిస్టెంట్ గా దీనికన్నా ముందు కొట్టాడు. అంటే న్యూజిలాండ్ సిరీస్ లో 2 హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, అండ్ 0s ఉన్నాయి మధ్యలో. బట్ ఈ టోర్నమెంట్ లో కూడా ఇల్నెస్ అయింది. ఇట్స్ నాట్ ఈజీ. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి. అట్లాంటి రన్ స్కోర్ చేస్తున్నప్పుడు ఓవర్ 2 years కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ అభిషేక్ శర్మకి ఇవ్వాలని నా ఒపీనియన్. సంజు శాంసన్ ఎందుకు తేము అంటే, రైట్ నో అభిషేక్ ఈజ్ యువర్ బిగ్గర్ మ్యాచ్ విన్నర్. సంజుకి బోల్డ్ ఛాన్స్లు వచ్చాయి, కన్సిస్టెంట్ గా రాలేదు. ఐ అగ్రీ, ఐఎమ్ షూర్ యూ ఆల్సో అగ్రీ విత్ దట్. బట్ రైట్ నో ఉన్న ఫాము, ఆ స్పేస్ అభిషేకే ఆడతాడు. ఇది గివెన్. ఇది మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసుకున్నాం, రైట్? దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మీరు కొట్టిన రన్స్ తాలూకా ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు ఎన్ని రన్స్ కొట్టుంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. అభిషేక్ శర్మకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సంజు శాంసన్ అన్ఫార్చునేట్లీ ఆ ఇంట్రెస్ట్ వాడేసుకున్నాడు. బోల్డ్ ఛాన్స్లు వచ్చి వాడేసుకున్నాడు. ఇంకా ఇప్పుడు ఇవ్వాలి అంటే కరెంట్ డిపాజిట్ అయిపోయింది, అది సేవింగ్స్ బ్యాంక్ అవ్వలేదు అది. అందుకనే ఇక్కడ అభిషేక్ శర్మ డెఫినెట్లీ వరల్డ్ కప్ అంతా ఆడతాడు. తిలక్ వర్మ అంటారా, అందరూ అంటారు ఓడిఐ ఫార్మాట్ లాగా ఆడుతున్నాడు ఏంది అని. భయ్యా ముందరే మాట్లాడుకున్నాం, 150 స్ట్రైక్ రేట్ ఈవెన్చువల్ గా వస్తుంది. బట్ అలాంటి ప్లేయర్ ఒకటి మధ్యలో కావాలి. పిచ్చెస్ 300 పిచ్లు లేవు. ఏమన్నా అనుకోండి, 300 పిచ్లు లేవు. ఈ రోజు కూడా అహ్మదాబాద్ లో 300 వస్తుంది అంటే రాదు. మీరు ఇక్కడ ప్రిపేర్ చేసేది పిచెస్ బీసీసీఐ క్యూరేటర్స్ కాదు, ఐసీసీ క్యూరేటర్స్ ప్రిపేర్ చేస్తున్నారు. డ్యూ అనే ఫ్యాక్టర్ లేదు. ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని సూర్యకుమార్ యాదవ్ కూడా తక్కువ స్ట్రైక్ రేట్లోనే ఆడుతున్నాడు లాస్ట్ 2 matches. ఎందుకు ఆడాల్సి వస్తుంది? కరెక్ట్. నేను ఒకటి చెప్పాను షోలో కూడా, ఒకటి చెప్పా, ఐ వాంట్ టు టెల్ ఇట్ హియర్. ఇప్పుడు మీరు ఒక కార్ డ్రైవ్ చేస్తున్నారు, బ్రేక్ కూడా ఇంపార్టెంటే కదా. ఒకటి యాక్సిలరేటర్ ఉంటే డెస్టినేషన్ అది జరుగుతుంది. అందుకనే బ్రేక్ అంటే ఏదో కంప్లీట్ స్లో డౌన్ అని కాదు, సిచ్యువేషన్ తగ్గట్టు మీరు కూడా బ్రేక్ వేస్తారు. మ్యాచ్ కి తగ్గట్టు తిలక్ వర్మ కూడా ఆడుతున్నాడు ప్రస్తుతానికి. బౌలింగ్ విషయానికి వస్తే లోన్ బ్రైట్ స్పార్క్ అంటే అంతమంది ట్రై చేశారు కాబట్టి ఆబ్వియస్లీ వరుణ్ చక్రవర్తి 3 wickets రీడే చేయట్లే ఇప్పటిదాకా. నౌ ఇఫ్ యూ వేర్ ది బ్యాటర్ వరుణ్ చక్రవర్తిని, హౌ వుడ్ యూ ప్లే హిమ్? ఫస్ట్ అక్రాస్ కొట్టద్దు, అది లెగ్ స్టంప్ వైపు స్లాగ్ స్వీప్ లో అవి కొట్టదు. వాళ్ళు చేసే మిస్టేక్ లోపలికి వేస్తున్నారు. మీరు ఒక ఇన్స్వింగ్ బౌలర్ ఎట్లయితే ఆడతారో, స్లో ఇన్స్వింగ్ బౌలర్ స్ట్రైట్ కొడతారు, లేకపోతే ఇన్ఫాక్ట్ నువ్వు ఆఫ్ సైడ్ కొట్టినా పర్లేదు, ఎందుకంటే లోపలికి వస్తున్న బాల్ ఆఫ్ సైడ్ కొట్టడానికి వెళ్తే యూఆర్ కవరింగ్ ద లైన్.
సో అది మిస్టేక్ చేస్తున్నారు. ఐ డోంట్ గివ్ ద క్యూర్. తెలుగు అర్థం కాదు వేరే బ్యాటర్స్ కాబట్టి పర్లేదు, బట్ వరుణ్ చక్రవర్తిని ఎక్రాస్ కొట్టే బ్యాటర్ అవుట్ అయిపోతారు. ఇట్ వాస్ ఆన్ ఎ హ్యాట్రిక్ వన్స్ అగైన్, మిస్ అవుట్ అయిపోయింది. మేబీ చూద్దాం సూపర్ హిట్స్ లో అవుతుందేమో. సరే, నెదర్లాండ్స్ ప్లేడ్ డీసెంట్లీ వెల్, పాకిస్తాన్ తో గెలిచి ఉండాల్సింది. హ్యాడ్ దే డన్ దట్, కరెక్ట్ సిచ్యువేషన్ వేరే ఉండేది, బట్ దే కుడెంట్ మేనేజ్. కరెక్ట్ ఎక్స్పోజర్ కావాలి. నెదర్లాండ్స్ లాంటి టీం ఇందాక కార్లో వస్తున్నప్పుడు నేను కూడా కౌశిక్ మాట్లాడుతున్నాం, కొంచెం ఇట్లా టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ వాళ్ళతో ఒకవేళ సిరీస్ అవుతూ ఉంటే కన్సిస్టెంట్ గా ఇట్లా వరల్డ్ కప్ లో కలిసినప్పుడు ఆడితే బహుశా వాళ్ళ ఎక్స్పోజర్ వాళ్ళకి అంత ఉండదు కాబట్టి, సో బెటర్ ఎక్స్పోజర్. ఇట్స్ నాట్ ఓన్లీ నెదర్లాండ్స్, అన్ని అసోసియేట్ టీమ్స్ కూడా కావాల్సింది ఎక్స్పోజర్. సో యువర్ సేయింగ్ ఇండియా శ్రీలంక ఆడితే నేపాల్ని పిలవండి, ఇండియా ఒకవేళ ఇంగ్లాండ్కి వెళ్తే ఐర్లాండ్ ని పిలవండి, ఆర్ స్కాట్లాండ్ ని పిలవండి. ఇలా చేస్తే హోప్ఫుల్లీ దే గెట్ మోర్ ఆపర్చునిటీస్ ప్లే అగైన్స్ ది ఫుల్ టెస్ట్ మెంబర్ నేషన్స్, అండ్ అలా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. అదర్వైజ్ నో అదర్ ఆప్షన్. కమ్ సూపర్ 8, సౌత్ ఆఫ్రికా, West Indies, Zimbabwe, of course. South Africa, Zimbabwe, West Indies. I think South Africa is going to be a very tough game. 100%. కదా 100%. సో ఇక్కడ ఫ్యాక్టర్ ఏం అవ్వచ్చు అంటే ఏ పిచ్ మీద ఆడతారు. మీకు అహ్మదాబాద్ కొంచెం పరిచయం చేస్తే మీకు తెలియదు అన్నట్టు కాదు, కానీ టెక్నికల్గా పరిచయం చేస్తాను. ఈరోజు ఆడింది అంటే నెదర్లాండ్స్ మ్యాచ్ ఆడింది బ్లాక్ సాయిల్ పిచ్. ఇంకొక 2 టైప్ ఆఫ్ పిచెస్ ఉన్నాయి అక్కడ, రెడ్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ మిక్స్ ఉన్నాయి. రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ డిఫరెన్స్ ఏంటి అంటే మీకు తెలుసు, బౌన్స్ తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ బ్లాక్ సాయిల్ పిచ్లో స్లో అవుతుంటుంది లో అవుతుంది, రెడ్ సాయిల్ బౌన్స్ కన్సిస్టెంట్గా ఉంటుంది. కరెక్ట్. అలాంటి పిచ్ మీద న్యూజిలాండ్ ఇంకా సౌత్ ఆఫ్రికా ఆడింది, అది రెడ్ సాయిల్ పిచ్. సౌత్ ఆఫ్రికా డామినేట్ చేసింది, తెలుసు కదా ఎట్లా కొట్టాడో. సో రెడ్ సాయిల్ పిచ్ అయితే బౌలింగ్ ఫస్ట్ చేయడం బెటర్. బ్లాక్ సాయిల్ పిచ్ స్టిల్ యూ కెన్ టేక్ ఎ ఛాన్స్ ఆఫ్ బ్యాటింగ్ ఫస్ట్. ఇది ఇక్కడికి అయిపోయింది. బై ది వే, వీడియో నచ్చుతుంటే కనుక లైక్ కొట్టండి. ఇందాక చెప్పినట్టుగా ఇద్దరం కలిసి మళ్ళీ చేయాలంటే మామా బ్రోస్ అని పడాలి. బ్రో కాదు బ్రోస్, ఇద్దరం కలిసాం ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యాక్చువల్లీ ఈ మ్యాచ్ కంటే ఎక్కువ ఎక్సైట్ అయింది మీ ఇద్దరం కూడా పొద్దున, ఇస్ ద ఫ్యాక్ట్ దట్ రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్ నడుస్తున్నాయి. ఒకటి అయిపోయింది, ఒకటి యాక్చువల్లీ అయిపోయింది కానీ ఇంకా సాగదీస్తున్నారు. అదేంటో దానికి వస్తా కానీ అయిపోయిన మ్యాచ్ J&K and Bengal, bloody history made. Jammu and Kashmir వాళ్ళు ఫస్ట్ టైం రంజీ ట్రోఫీ ఫైనల్స్కి వెళ్ళారు. హౌ బిగ్ ఇస్ దిస్? అంటే 67 years బ్యాక్ వాళ్ళు రంజీ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చారు. 67 yearsలో 334 మ్యాచెస్ ఆడారు జమ్మూ అండ్ కాశ్మీర్. ఫస్ట్ టైం వాళ్ళు రంజీ ట్రోఫీ ఫైనల్కి వెళ్ళారు. ఇంక ఇమాజిన్ చేయండి, అంటే ఎంత పెద్ద విషయం ఆలోచించండి. జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ వాళ్ళకి హాఫ్ ఆఫ్ ది ఇయర్ ప్రాక్టీస్ కూడా ఉండదు వాళ్ళకి, ఆ వెదర్ కండిషన్స్. వాళ్ళు ఆడే గ్రౌండ్స్ లోకి జనాల్ని పర్మిషన్ కూడా ఇవ్వరు, లోపల రానిరు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ ప్రొటెస్టులు చేస్తుంటారు, కొన్నిసార్లు బాంబ్ బ్లాస్ట్లు అవుతుంటాయి. ఇవన్నీ అవుతున్న టైంలో వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు, వెదర్ కండిషన్ సరిగ్గా ఉండవు, అండ్ దే హావ్ టు ప్రిపేర్ ఫర్ ఎ రంజీ ట్రోఫీ. అసలు బ్రో రంజీ ట్రోఫీ ఈ సీజన్ కూడా ఆడొచ్చు. యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు దీస్ గైస్ రంజీ ట్రోఫీలో ఆడడం హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్. సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాచ్ ఈస్ట్లో ఆడతాం, తర్వాత సౌత్లో ఆడతాం, నార్త్లో ఆడతాం, వెస్ట్లో ఆడతాం. ఫస్ట్ ఆ ట్రావెలింగ్ ఉంటుంది, డిఫరెంట్ పిచ్చెస్లో ఆడాలి, డిఫరెంట్ ఆపోజిషన్లో ఆడాలి. అకామిడేషన్ నౌ ఇట్స్ బెటర్, ట్రావెల్ డెఫినెట్లీ విల్ టేక్ అ టోల్. కానీ ప్రిపరేషన్ చేసేటప్పుడు యూ వోంట్ గెట్ ద బెస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్. మళ్ళీ మీరు ప్లేయర్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు, ఎవరు లెవెన్లో ఆడుతారో తెలియదు. ద లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు. ఇప్పుడు టీమ్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ సెక్యూరిటీ లేదు ప్లేయర్స్కి. అండ్ మ్యాచ్ ఫీ గురించి అంటారా, ఇయర్లీ కాంట్రాక్ట్. ఇప్పుడు BCA కాంట్రాక్ట్ లాగా కాదు, మీరు మ్యాచ్ ఆడుతుంటే డబ్బులు, లేకపోతే డబ్బులు లేవు. అలాంటి అట్మాస్ఫియర్లో ఒక రంజీ ట్రోఫీ టీం ఫైనల్కి రావాలి, అది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి టీం, ఎప్పుడైతే లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ జరిగిన టీం రంజీ ట్రోఫీ ఫైనల్ రావడం, ఇట్స్ వన్ ఆఫ్, అంటే లాస్ట్ 10 yearsలో ఇది చాలా పెద్ద విషయం అని నేను చెప్తాను. రంజీ ట్రోఫీ ఒక మహానుభావుడు ఒక గొప్ప ట్వీట్ చేశాడు. విల్ టాక్ అబౌట్ దట్, వెరీ ఇంపార్టెంట్ టు అడ్రస్ దట్ లాస్ట్ లో వస్తున్నా. బట్ ఈ మ్యాచ్ ఏం జరిగింది ఫస్ట్ సమరీ మాట్లాడుకుందాం. J&K అండ్ బెంగాల్ మ్యాచ్ డే 4 దాకా వచ్చింది, 6 wickets తో గెలిచారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ బెంగాల్ తీసుకున్నారు. సో బెంగాల్ హ్యాడ్ 3 టెస్ట్ ప్లేయింగ్ ఫాస్ట్ బౌలర్స్, షమి, ఆకాశ్దీప్, ముఖేష్ కుమార్. అయినా కూడా వీళ్ళు బీట్ దెమ్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో దే హ్యాడ్ ఎ లీడ్. ఎలా అయితే వాళ్ళు ఫైట్ బ్యాక్ చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్, అవుట్ స్టాండింగ్ మ్యాచ్ జరిగింది. మీరు ఒకవేళ మ్యాచ్ ఫాలో కాకపోయి ఉంటే, వరల్డ్ కప్ చూస్తూ బిజీగా ఉండుంటే, మీరు హైలైట్స్లో చూడండి. లోవర్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్ యుద్వీర్, నబీ ఎలా అయితే కాంట్రిబ్యూట్ చేశారు, ఆబిద్ ముస్తాక్, వాళ్ళ కీపర్ కన్నయ్య ఎలా అయితే కాంట్రిబ్యూట్ చేసి తక్కువ లీడ్ ఇచ్చారు. 5-day మ్యాచ్లో తక్కువ లీడ్ ఇచ్చినా కంబ్యాక్ చేసే అవకాశం జమ్మూ అండ్ కాశ్మీర్ అదే చేశారు. ఎగ్జాక్ట్లీ అదే చేశారు వాళ్ళు. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది పర్ఫార్మెన్సెస్. అకీబ్ నబీ, ఇతన్ని SRS తీసుకుంటారేమో అనుకున్నాం, వెళ్ళలేదు. DC సొంతం చేసుకున్నారు IPL లో. ఐ థింక్ ఇట్ డిజర్వ్స్ దిస్. సో లాస్ట్ 2 yearsలో అకీబ్ నబీ 99 wickets తీసుకున్నాడు, యావరేజ్ 13. 99 wickets, ఫాస్ట్ బౌలర్. 99 wickets తీసుకోండి. ఇంకా ఇండియా ఆడలేదు. IPL లో 8.3 crores వెళ్ళాడు, ఢిల్లీ క్యాపిటల్ సొంతం చేసుకుంది. నా ఫేవరెట్ ప్లేయర్ కరెంట్లీ డొమెస్టిక్ లో ఎవరైనా ఉన్నారు అంటే అది అకీబ్ నబీ. ఈజ్ అ స్టోరీ కూడా చెప్పేస్తా కౌశిక్. బారాముల్లా నుంచి వస్తాడు, అంటే చిన్న విలేజ్. కౌశిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది. Under-19 క్రికెట్, తను టెన్నిస్ బాల్ ఆడేవాడు. మీరు కూడా చాలా మంది టెన్నిస్ బాల్ ఆడుతూ ఉంటారు, మీకు కూడా ప్యాషనేట్ ఉంటారు క్రికెట్లో.
అండర్-19 క్రికెట్ అక్కడ ట్రయల్స్కి వెళ్ళాడు జమ్మూ అండ్ కాశ్మీర్. తన దగ్గర స్పైక్ షూ కూడా లేదు. తన ఫ్రెండ్ ఎవరు అండర్-19 ఆడుతుంది, తన స్పైక్ షూ తీసుకొని ఆడి అక్కడ సెలెక్టెడ్ అండర్-19. తన ఫస్ట్ మ్యాచ్ ఫీ వచ్చింది, అక్కడ స్పైక్ షూ కొనుక్కున్నాడు. అది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు కూడా పెట్టుకున్నాడు, అంటే ఇప్పుడు కూడా సేవ్ చేసుకున్నాడు. అక్కడ నుండి జమ్మూ అండ్ కాశ్మీర్ డెబ్యూ చేసి ఈస్ పిక్డ్ అప్ ఆల్మోస్ట్ 140 వికెట్స్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. లాస్ట్ 2 seasons లో 99 వికెట్స్. వాట్ అ స్టోరీ. సెమీఫైనల్ లో 9 వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5, సెకండ్ ఇన్నింగ్స్ లో 4, 9 వికెట్ హాల్ ఇన్ సెమీఫైనల్ అగేన్స్ట్ బెంగాల్. తోప్ బ్యాటర్స్ ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్ ఉన్నాడు, ఆల్మోస్ట్ టెస్ట్ సైడ్ లో ప్రతిసారి ఉంటాడు. ఈ గరామి కొడుతూనే రన్ సీజన్ మొత్తం అంతా, బట్ స్టిల్ ఈస్ టేకెన్ 9 వికెట్స్. దట్స్ ది స్టోరీ హియర్. దట్స్ ది స్టోరీ ఆఫ్ అకీబ్ నబీ. నాట్ జస్ట్ హిమ్, వాళ్ళ కెప్టెన్ పారస్ డోగ్రా. ఏంది బయ్యుడు 2001 లో డెబ్యూ చేశాడంట. మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి పారస్ డోగ్రా గురించి. 2001 లో తను డెబ్యూ చేసిన తర్వాత ఈ స్పెడ్ 153 మ్యాచెస్, ఫస్ట్ క్లాస్ మ్యాచెస్, 10,000 రంజీ ట్రోఫీ రన్స్ అండ్ ఫస్ట్ ఆపర్చునిటీ రంజీ ట్రోఫీ ఫైనల్. అన్ని రన్స్ కూడా రిటర్న్ ఇచ్చేసాయి, నీకు రంజీ ట్రోఫీ కావాలా అంటే హ్యాపీగా తీసుకుంటాడు. అన్ని ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, డెడికేషన్, 3 టీమ్స్కి ఆడాడు. హిమాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లీడ్ చేసి ఫైనల్కి తీసుకెళ్ళాడు. 150 రంజీ ట్రోఫీ మ్యాచ్లు అంటే ఓన్లీ వసీం జాఫర్ వెనకాలే ఉన్నాడు 10,000 రన్స్ లో. వసీం జాఫర్ 12,000 రన్స్ రంజీ ట్రోఫీలో. పారస్ డోగ్రా 10,000 రన్స్, 800, 34 సెంచరీస్ చెప్తూ వెళ్తే రికార్డ్స్ గురించి. పారస్ డోగ్రా ఈజ్ 42-year-old. తను ఇప్పుడు రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడబోతున్నాడు. గ్రేట్ అచీవ్మెంట్. ఇట్లాంటి బోల్డ్ క్రికెటర్స్ ఉన్నారు హూ డన్ సో మచ్ ఇన్ రంజీ ట్రోఫీ, కానీ వాళ్ళకి ఇండియాకి ఆడే అవకాశం రాదు. 14-year-old వైభవ్ సూర్యవంశీ అందరికీ తెలుస్తుంది. అందరు ఎవ్రీ హౌస్ హోల్డ్ విల్ నో వైభవ్ సూర్యవంశీ. పర్ఫెక్ట్ పాయింట్. ఎంతమంది పారస్ డోగ్రా తెలుసు మీరు కమెంట్ చేయండి. మాకు తెలుసు అయితే కమెంట్ చేయండి కింద. తెలిస్తే నిజంగా మీరు యాక్చువల్లీ డొమెస్టిక్ ఫాలో అవుతున్నారు. ఐపీఎల్ నుంచి టెస్ట్లో ఆడకూడదు, రంజీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీ నుంచే టెస్ట్లు ఆడాలి. అన్ఫార్చునేట్ మన దగ్గర ఐపీఎల్ నుంచి టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నారు. దట్స్ హ్యాపెనింగ్ నౌ. అబ్దుల్ సమద్ కూడా బాగా ఆడాడు. ఆల్మోస్ట్ రన్ బాల్ 82 ఫస్ట్ ఇన్నింగ్స్ లో. ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో లీడ్ తక్కువ ఇచ్చారు అంటే అబ్దుల్ సమద్ 82 కొట్టాడు, యుధ్వీర్ 33 కొట్టాడు, సునీల్ వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ తను 4 వికెట్ హాల్ తీసుకున్నాడు. సో అబ్దుల్ సమద్ ఇంకా పారస్ డోగ్రా పార్ట్నర్షిప్ అయింది. 3 వికెట్స్ ఎర్లీగానే కోల్పోయారు. మొహమ్మద్ షమి ఫస్ట్ 3 వికెట్స్ తీసేసాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అది కూడా క్విక్ రేట్ లో వచ్చింది. దట్ గేవ్ ద ప్లాట్ఫామ్. జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత లోవర్ ఆర్డర్ నుంచి రన్స్ వచ్చినాయి, లీడ్ తగ్గించారు. షమి 8 వికెట్స్ తీశారు, ఇది మర్చిపోద్దు. లూజింగ్ కాస్ట్, బట్ ఈ పిక్డ్ 8 వికెట్స్. స్టేట్మెంట్ ఇస్తున్నాడు, లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ అండ్ ఇప్పుడు 8 వికెట్స్. సో ఈ స్టిల్ సేయింగ్ ఐఎమ్ నాట్ గివింగ్ అప్. We spoke about this కౌశిక్ ఇంకో పాడ్కాస్ట్ దీని గురించి మాట్లాడాం. షమి హ్యావ్ దే మూవ్డ్ ఆన్, ఇవన్నీ అక్కడ కవర్ చేసాం. సో దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ గో చెక్ దట్ అవుట్. ఇక్కడ మళ్ళీ మాట్లాడి లాగ్ చేయము, బట్ ఇది మాట్లాడాలి. ఇందాక చెప్పాను ట్వీట్ అని, ఇది మాట్లాడాలి. సమీప్ రాజ్గురు విల్ పుట్ దిస్ ఆన్ ద స్క్రీన్ ఆల్సో అంటాడు, జేఎన్కే రీచింగ్ ఫైనల్స్ ఈజ్ అ రియల్ లో ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్. మహాప్రభు, నవ్ యూ షుడ్ నో వై రంజీ పర్ఫార్మెన్సెస్ డోంట్ కౌంట్ ఎనీమోర్. లాట్స్ ఆఫ్ యూర్ హ్యాపీ అండ్ సెలబ్రేటింగ్, బట్ ఐఎమ్ కన్సర్న్ అండ్ సాడ్ ఫర్ ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్. బాయిల్ అవుతుంది. ఏం పొద్దు నుంచి నేను రిప్లై పెడతా అంటే నేనంట వద్దు బ్రో, నువ్వు రిప్లై పెడితే ఇది ఎక్కువ పెద్ద న్యూస్ అవుతుంది, ఇది ఎవడు పట్టించుకోడంట. బట్ తెలుగులో కాబట్టి మనం అసలు ఏమనాలి ఈ మనిషిని అంటే, ఆయన జర్నలిస్ట్, ఊరికే ఎవరో కాదు, ఎవరైతే పట్టించుకోం. జర్నలిస్ట్. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఆయన ఎంత ఫాలో అవుతాడో తెలియదు, రంజీ ట్రోఫీ క్రికెట్ ఎంత ఫాలో అవుతాడో తెలీదు. 32 టీమ్స్ ఇలైట్ టీమ్స్ ఆడతారు. దాంట్లో రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆడే అవకాశం ఇద్దరికి ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎంతమంది యాంటిసిపేట్ చేస్తారు ఆర్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫైనల్స్ రావడానికి. అండ్ యూ రైట్ ఆర్టికల్స్ లైక్ దిస్. యూ హ్యావ్ టు విన్ సో మెనీ మ్యాచెస్ వేరే ప్లేసెస్లో ఆడి. ఇండియా ఒక కంట్రీ అనే కానీ యాక్చువల్లీ ఇది వేరే కంట్రీస్. నువ్వు ఒక్కొక్క జోన్కి వెళ్తే వేరే కండిషన్స్ ఉంటాయి. అలా వెళ్ళి ఆ టీమ్స్లో అందరు ప్లేయర్స్ తెలియదు మీకు, వాళ్ళని ఓడించి మీరు నాకౌట్స్కి వచ్చి క్వార్టర్ ఫైనల్ గెలిచి సెమీఫైనల్ గెలిచి ఫైనల్కి వస్తే స్టాండర్డ్ లో అయిపోయింది అంటాడు. ఆయన ఒక్కటే అడుగుతాను, మీరు ఒక్క రోజు 90 ఓవర్స్ ఫీల్డింగ్ చేయండి, బౌలింగ్ కూడా అవసరం లేదు, 90 ఓవర్స్ ఫీల్డింగ్ చేసి పడుకొని రేపు పొద్దున ఏం బాడీ పెయిన్స్ లేకుండా వెళ్ళి ఇంకొక 20 ఓవర్లు ఫీల్డింగ్ చేయండి. అది సర్వైవ్ అయ్యాడు అంటే నేను జస్టిఫై చేస్తాను దానికి. ఇంకేం అనలేం భయ్యా, ఇంకంతా వదిలేద్దాం ఆయన్ని. సరే, ఇట్లా వీళ్ళు వచ్చారు ఫైనల్లోకి ఫస్ట్ టైం రావడం. వీళ్ళకి అగేన్స్ట్గా ఎవరు ఆడుతున్నారంటే ఇంకా సెమీఫైనల్ అవ్వలేదు, కానీ ఎందుకు ఆడుతున్నారు ఇంకా అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నారు కర్ణాటక లీడ్ బై 700+ అంట. 802 ఎండ్ ఆఫ్ డేస్ ప్లే. ఇంకొక డే ఉంది, ఏం చేద్దాం వాళ్ళని. కేఎల్ రాహుల్ 100 కొట్టాడు, దేవదత్ పడిక్కల్ డబుల్ కొట్టాడు, స్మరణ 100 కొట్టాడు, 2 innings 100 అనుకుంటా, 2 innings 100 కొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 700 పైన కొట్టారు. అదే ప్లేయింగ్ రియలీ వెల్. సరే, వీళ్ళు ఎట్లాగో ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ తో వచ్చేస్తారు. ఫైనల్స్ లైక్ యూ సెడ్ ఇట్స్ ఇన్ బెంగళూరు. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు పెట్టకూడదు అన్నారు. కరెక్ట్. ఆప్షన్స్ ఏంటి అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇప్పుడు ఏదైతే ఎన్సీఆర్ షిఫ్ట్ చేస్తారో అది, ఆర్ ఆలూరులో ఆడొచ్చు. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్, ఒకవేళ ఆలూరులో ఆడితే టాస్ జమ్మూ అండ్ కాశ్మీర్ గెలిస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాచ్ గెలుస్తుంది. ఎందుకంటున్నా అంటే ఇనిషియలీ ఫాస్ట్ బౌలర్కి ఉంటుంది హెల్ప్. దట్ ఈస్ వేర్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళ స్ట్రెంత్. ఫ్లాట్ వికెట్ ఇచ్చారా కర్ణాటక విల్ విన్.
ఐ థింక్ దిల్ గో ఫర్ ఫ్లాట్ వికెట్ ఇస్ వాట్ ఐ థింక్, బికాస్ మళ్ళీ దే వుడ్ లైక్ టు బ్యాట్ అవుట్ జేఎండ్కే, అదే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఫస్ట్ ఇన్నింగ్స్ తో కూడా గెలవచ్చు, అవుట్ రైట్ విన్ అన్నది లేదు, ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా గెలవచ్చు. 5-day మ్యాచ్ కాబట్టి ఫైనల్ సమ్హౌ ఐమ్ థింకింగ్ ఇట్ విల్ బి అన్ అవుట్ రావాలి. మళ్ళీ ఇట్లాంటి సెమీఫైనల్ అవ్వద్దు కర్ణాటక వర్సెస్ ఉత్తరాఖండ్ ఏదైతే జరుగుతుందో. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫైనల్. మై హార్ట్ ఈస్ విత్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫర్ షూర్. నేను కూడా ఇక్కడ జేఎన్కే రూట్ చేస్తున్నా. ఇట్స్ ఎ స్టోరీ మ్యాన్, ఇట్స్ ఎ స్టోరీ. ఈ జర్నలిస్ట్ రాసిన స్టోరీ కాదు, ఎలా వాళ్ళు ఫైనల్ కి వచ్చారు, ఎంత కష్టపడ్డారు. ఎన్ని 67 సంవత్సరాలు, 67 బ్లడీ ఇయర్స్ తర్వాత అన్ని మ్యాచ్లు ఆడి వాళ్ళు ఇప్పుడు వచ్చారు ఫైనల్ కి. అండ్ ఐఎమ్ టెలింగ్ ఇట్స్ నాట్ అ ఫ్లూక్. లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఫైనల్ కి వచ్చి కేరళతో ఓడిపోయారు, క్లోజ్ మ్యాచ్. సో ఇట్స్ నాట్ అ ఫ్లూక్. వాళ్ళ డెవలప్మెంట్ ఇన్ ద లాస్ట్ 5 years డొమెస్టిక్ ఫాలో అవుతున్న వాళ్ళకి రియల్ గా తెలుస్తుంది. అండ్ ఐపీఎల్ లో కూడా వాళ్ళు వస్తున్నారంటే ఇట్స్ యాక్చువల్లీ అ క్రెడిట్ టు ది ఎంటైర్ సిస్టమ్ దేర్. ఎలా సెట్ చేశారో ఏం చేశారో తెలియదు కానీ మొత్తానికి ప్లేయర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఇట్స్ గ్రేట్ న్యూస్. యాక్చువల్లీ స్పోర్ట్ ఎక్కడన్నా సరే ఎక్కువ అవుతూ ఉంటే ఇట్ ఇంప్రూవ్స్ దట్ స్టేట్, మిగతా ఫంక్షన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఆటోమేటిక్లీ. సో హోప్ఫుల్లీ దట్ హ్యాపెన్స్. ఫైనల్ బాగా ఆడాలి, గెలవాలని కోరుకుంటున్నాం. అయిపోయింది బ్రో, రేపటి మ్యాచ్లు నీకు బ్రేక్ కదా? నాకు అయిపోయింది 3 days బ్రేక్. నేను వెళ్ళాలి రాడ్ మ్యాచ్లో. అంటే ఎవరు సూపర్ హిట్స్ ఉన్నారో తెలుసు, అయినా ఈ మ్యాచ్లు జరుగుతాయి, చూడాలి. సరే, బట్ శ్రీలంక జింబాబ్వే, డూ థింక్ దేర్ ఎనీథింగ్ టు ప్లే ఫర్ దేర్? ఐ థింక్ జింబాబ్వే లాట్ టు ప్లే ఫర్, ఎందుకంటే వాళ్ళు సూపర్ హిట్స్ లో ఉన్నారు కాబట్టి మంచి ప్రిపరేషన్ వాళ్ళకి. ఇండియా వస్తారు, శ్రీలంకన్ కండిషన్స్ లో ఆడుతున్నారు ఇప్పుడు, బట్ ఇండియా వస్తారు. బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ జింబాబ్వే క్రికెట్. వాళ్ళు రిటర్న్ వచ్చారు, క్రికెట్ ఆడారంటే. దాని మీద స్టోరీ చేశాడు బై ద వే, షుడ్ గో చెక్అవుట్ ఇస్ యూట్యూబ్. దాంట్లో జింబాబ్వే మీద ఒక స్పెషల్ మొత్తం వీడియోనే ఉంది, చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్ అండ్ స్టోరీస్. ఐ థింక్ యూ షుడ్ వాచ్ దట్. సరే, ఇక్కడైతే అయిపోయింది. దిస్ వాస్ ఫన్. మీకు నచ్చుంటే కింద కామెంట్ చెప్పాలి, బాగుందని లైక్ కొట్టి పెట్టాలి. మావా బ్రోస్ అని పెడితే దీనికి మళ్ళీ మేము కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాం. సూపర్ హిట్స్ లో కూడా ఇండియా మ్యాచ్ ఉన్నాయి. విల్ ట్రై అండ్ డూ సంథింగ్. ఓకే, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. దిస్ వాస్ ఫన్. ఆల్రైట్, like, share, subscribe both the channels. I'm Avivaris Power Play and Stump Tales. We'll see you in the next video. Adios, amigos.